డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి మరొక తుగ్లక్ ప్లాన్ తోటి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చాడు. అమరావతికి చట్టబద్ధత లభిస్తున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ని ఆపుకోలేక ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో మరొక అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. గతంలో 3 రాజధానుల అంశం తెచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్తో పోల్చారు. ఇప్పుడు మళ్ళీ మరొక రకంగా మరొక రాజధాని అనే పేరు పెడితే ఈ తుగ్లకిజానికి అంతమే లేదా అన్నట్టుగా తయారైంది. అసలు ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి, వెయ్యండి 2 వేరతాళ్ళు వీడికి అని ఏదో సినిమాలో ఎస్వి రంగారావు చెప్పినట్టు ఇప్పుడు కొత్తగా పేరు పుట్టించి మరి రాజధాని మార్పుకి ప్లాన్ బి తోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. అసలు ఈ రాజధాని మార్పు గురించి జగన్ ఎందుకు ఇంతలావున పట్టుబడతా ఉన్నాడు, ఎందుకని మార్చాల్సిన అవసరం ఉంది, జగన్ ప్లాన్ ఏమిటి? ఆల్రెడీ గతంలో తగిలిన దెబ్బకి ఇంకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. మరి మూలిగే నక్కమే తాటికాయ పడ్డట్టుగా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకొని తాటికాయ పైకి వేసుకొని నెత్తి మీద వేసుకున్నట్టుగా అవుతుంది. ఇంత గల కారణం ఏమిటి? ఇక ఇన్ ఫ్యూచర్ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ పరిస్థితి కానీ ఏం కాబోతుంది, అసలు జగన్ తీసుకొచ్చిన కొత్త ప్రపోజల్ ఏమిటి అనేది ఈ వీడియోలో వివరంగా మీకు చెప్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన తుగ్లకిజానికి ఇంకా పులి స్టాప్ పెట్టలేదు అనేది ఈ రోజు ప్రెస్ మీట్తో తేటతెల్లం అయిపోతుంది. అమరావతి చంద్రబాబు నాయుడు చేత చూజ్ చేయబడింది కాబట్టి ఏదో రకంగా దాన్ని మార్చాలి అనే ఒక దుగ్ధ ఈ రోజుతోటి ఇంకా ఎక్కువగా కనపడుతుంది. గతంలో 3 రాజధానులు అని పేరు చెప్పి 3 ప్రాంతాలకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ అని 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాను అన్నాడు. ఈరోజు 3 ఊర్లతోటి వచ్చాడు. మహాభారతంలో గనక కనీసం 5గురికి 5 ఊళ్ళు ఇచ్చినా కూడా మేము హాయిగానే ఉంటాం, మాకు అదైనా చాలని పాండవులు చెప్పినట్టుగా ఇప్పుడు కనీసం 3 ఊర్లతోటన్నా ఈ 3 రాజధానుల కళ తీర్చుకోవాలని ఏమన్నా అనుకుంటున్నాడేమో. ఇప్పుడు కొత్తగా ఒక మాటను కూడా బుట్టిచ్చాడు. మచిలీపట్నంలో నుంచి ఎంఏ తీసుకోవాలట, విజయవాడలో నుంచి విఐ తీసుకోవాలట, గుంటూరులోంచి జియుఎన్ తీసుకోవాలట. ఇక మావిగున్ అనే పేరు పెట్టి కొత్త రాజధాని ఇప్పుడు తయారు చేయాలని. ఎందుకని రాజధానిని పదే పదే తయారు చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కలుపుకొని ఒక పెద్ద నగరంగా తయారు చేస్తే అది మావిగున్ అనే పేరు జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా సజెస్ట్ చేశాడు. మరి చివరిలో గున్ అంటే జగన్లో ఏదో కలుస్తుందని ఇంకా ఏమన్నా అనుకుంటున్నాడేమో, దానికన్నా సంతృప్తి పడదాం అనుకుంటున్నాడు. అసలు రాజధాని అమరావతి నుంచి మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి చెబుతున్న లెక్క ప్రకారంగానే చూసుకుంటే గనక అమరావతి 1,00,000 కోట్లతోటి నిర్మాణం చేస్తే ఆ డబ్బులన్నీ ఏడు నుంచి తేవాలి, ఎవరు తేవాలి, ఎక్కడి నుంచి పెట్టాలి, అవన్నీ రాష్ట్రానికి భారం కాదా అని జగన్మోహన్ రెడ్డి చాలా పెద్దగా ఈ రోజున లెక్కలవి చూపిస్తూ ఏదో 2019 నాటి 18 నాటి లెక్కలు కొన్నిటిని, ఆ తర్వాత 2014-19 మధ్య జరిగిన పెట్టిన ఆ ఖర్చు లెక్కల్ని వీటిని కూడా చూపిస్తూ 2025-26కి ఏమేమి ఖర్చు పెట్టబోతున్నారో ఇప్పుడు వాటికి పోలికలు చూపిస్తూ ఆయన చాలా విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు, ఇందులో ఈ నాయకులందరూ దొబ్బేస్తున్నారు అనేది ఆయన అర్థం. కాకపోతే మరి ఆ రోజుకున్న రేట్లు ఈ రోజుకున్న రేట్లు మారిపోతాయి కదా. సరే, ఏ రేట్లు మారినా బిల్డింగులు ఏం కట్టినా ఏం చేసినా మరి అమరావతి ఒకటి ఈ రోజున చట్టబద్ధత కూడా కాబోతుంది. పార్లమెంట్లోనే చట్టంలో అమెండ్మెంట్ జరగబోతుంది. అలా చేసి ఇప్పుడు అమరావతికి ఎవరు కదల్చాది కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఆడిన 3 ముక్కల ఆట ఆడాతి కాకుండా చేస్తే దాంట్లో ఇంకా అనవసరమైన దుగ్ధంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చి కూర్చుంది. ఆయన ఇప్పుడు మరొక కొత్త ప్లాను. గతంలో ఏదో యూనివర్సిటీ 500 ఎకరాల భూముల్లో ఈ బిల్డింగులన్నీ కట్టేస్తే సరిపోయేది కదా, ఇంత పెద్ద రాజధాని అవసరమా అన్నాడు. దానికంటే ముందుగా మరి 3 రాజధానులు 3 అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు. ఈ రోజున మరి మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతంలోనే మరి రాజధాని కట్టే పని లేకుండా వీటిలోనే అరేంజ్ చేసేసి దీంట్లో పని చేసేస్తే మొత్తం కలిపి మావిగున్ చేస్తే
మరి ఉత్తరాంధ్ర బాగుపడుతుందా? జగన్ లెక్క ప్రకారమే చూస్తే ఉత్తరాంధ్రకి లబ్ధి చేకూరుతుందా? మరి లేదు రాయలసీమకి లబ్ధి చేకూరుతుందా? ఇప్పుడు ఇది చేసే బదులుగా అమరావతిని అలానే ఉంచి అమరావతి ఒక రాజధానిగా తయారు చేస్తే వచ్చే నష్టం ఏమిటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పేరు పలకటానికి ఇష్టం లేదు కాబట్టి ఆయనకి ఏదో ఒకటి మార్చాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు పెట్టాడు ఈ రాజధాని, ఇక ఈ రాజధానికి ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది, అందుకని అది జరగనీయకుండా చెయ్యాలి అనేది మరొకటి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏదో అంటే ఈ అమరావతికి విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చెప్పిందే, దానికి భూములకి పైసా ఖర్చు కాలేదు, రైతుల దగ్గర నుంచి తీసుకున్న దానికి ఏం జరుగుతుందో కనపడతానే ఉంది. ఈ రోజు కూడా బడ్జెట్లో నుంచి ₹1 అమరావతి కోసం కేటాయించిన పాపాను పోలేదు. ఎందుకు అంటే అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ సిటీ కాబట్టి దానికి అదే ఖర్చు ఎక్కడైనా దానికి తీసుకొచ్చిన సొమ్ము ఏదైతే ఉందో దానికి తెచ్చిన అప్పు కావచ్చు, ఇంకేదైనా గ్రాంట్లు కావచ్చు, ఏదైనా తిరిగి తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా అమరావతి మీదే ఉంటుంది. దాని మీద వచ్చే రెవెన్యూతో తీర్చొచ్చని కదా ఒక సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం లేకుండా నిర్మాణం అవుతున్న ఈ అమరావతి ప్రాంతాన్ని ఎందుకని ఒప్పుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంటే దానికి క్లియర్ కట్ రీజన్స్ ఏం కనపడుతుందల్లా ఒకటే, ఆయనకు అమరావతి అంటే ఇష్టం లేదు. దాని బదులు ఈ మావి గున్ అని పెట్టే బదులుగా అమరావతి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవచ్చు కదా. రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్నారు, ఒప్పుకొని మీ పార్టీకి 11 సీట్లు ఇచ్చారు, అదే నిదర్శనం కనపడుతుంది ఓ పక్కన. అయినా కూడా ఒప్పుకోలేని పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ చేత లేకపోతే సీదిరి అప్పలరాజు చేత వీళ్ళందరి చేత చట్టబద్ధత చేసిన వీళ్ళు తీర్మానాలు చేసిన మళ్ళీ మేము వస్తే మారుస్తాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ అదే మాట చెబుతూ ఉన్నాడు, మళ్ళీ మేము వస్తే వీళ్ళు చేసిన ఇందులో చట్టంలో మార్పులు మేము చేయలేమా అని. అంటే చేయటానికి కావాలి. ఈరోజు 16 సీట్లు మాత్రమే ఎంపీలు మాత్రమే ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు పాత్ర కేంద్ర అధికారంలో ఉన్న ఈ గవర్నమెంట్లో చాలా పెచ్చు స్థాయిలో ఉంది. గతంలో మీకు 22 సీట్లు ఉన్నప్పటికీ గాను ప్రత్యేక హోదా అడగాలంటే వాళ్ళ క్లియర్ కట్ మెజారిటీ ఉంది కాబట్టి మనం అడగలేము అనే పరిస్థితిలోనే కదా ఉంది. మరి రేపు మాత్రం మీ అవసరంతో పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పడుతుందని ఏమో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడా? అలాంటి దానివల్ల మళ్ళీ తన చట్టంలో మార్పులు చేస్తానంటే మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిందే. వీటన్నిటి బదులుగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అమరావతిని యాక్సెప్ట్ చేస్తే సరిపోద్ది, మావి గున్నని మార్చాల్సిన పని లేదు, 3 రాజధానులని వికేంద్రీకరణ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు జరుగుతున్న ఈ చట్టబద్ధతకి మీద మీరందరూ కుళ్ళుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కాకపోతే ఇక్కడ మారాల్సింది ఎవరు అనంటే జగన్మోహన్ రెడ్డే. ఆయన మారక వైసీపీని కూడా ముంచేసేటట్టుగా కనపడుతుంది. ప్లాన్ బి కూడా అట్టర్ ఫ్లాపు, దాంతో కూడా ఎవరికి ఏం ఉపయోగం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.